హాయ్ అండి. వెల్కమ్ టు మధులహరి క్రియేషన్స్ ఇన్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మేము మొన్న ఊరు వెళ్ళడానికి రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ పోలీస్ డాగ్ కనిపించిందండి. అయితే మధు ఫస్ట్ వెళ్ళి దాన్ని టచ్ చేయడానికి ట్రై చేసింది. అయితే అది సార్ చూసి తనకి షేక్ హ్యాండ్ ఇప్పించారు డాగ్ చేత. అయితే అప్పుడు నేను కొంచెం డిస్టెన్స్లో ఉన్నాను, వీడియో తీయడానికి అవ్వలేదండి. అంటే నేను అంత ధైర్యంగా వెళ్ళి టచ్ చేయదేమో, అతను కూడా ఏమైనా అంటారేమో అనుకున్నాను. కానీ ఆయన మధు టచ్ చేయడం అంటే ధైర్యంగా టచ్ చేయడం చూసి ఆయన షేక్ హ్యాండ్ ఇప్పించారు. తర్వాత మళ్ళీ నేను వెళ్ళి అది చూసి నేను వెళ్ళి సార్ నేను వీడియో తీసుకుంటానంటే ఆయన పర్మిషన్ ఇచ్చారు. కానీ అప్పుడు టచ్ చేయడానికి డాగు మీదకి వస్తుంది. ఇంకా పాపం టచ్ చేయలేకపోయింది. అంటే షేక్ హ్యాండ్ ఇవ్వలేదు, జస్ట్ టచ్ చేసింది అంతే. దగ్గరికి వెళ్ళి ఒక వీడియో లాంటిది తీసుకున్నాం అంతే. కానీ ఫస్ట్ టైం అయితే బాగా దగ్గరికి వెళ్ళింది, అది కూర్చుని షేక్ హ్యాండ్ కూడా ఇచ్చింది. అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే మన పిల్లల్లో వాళ్ళు డైలీ లైఫ్లో ఎంత పిరికితనంతో ఉన్నా కూడా ఇలాంటి కొన్ని మూమెంట్లో వాళ్ళు ఇలా ధైర్యాన్ని ప్రదర్శించారంటే అది చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. అది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మధు అంటే అంత కొంచెం డేర్ ప్రదర్శించడం. ఇక్కడైతే మేము జస్ట్ ఆ డాగు ఎలా ఉందన్నది వీడియో తీసుకున్నాం అంతే. ఫస్ట్ వీడియో నేను తీసుంటే ఇంకా బాగుండేది, షేక్ హ్యాండ్ ఇచ్చిన వీడియో. కానీ అది తీయడానికి కుదరలేదండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. పిల్లలు ఇలాంటి పనులు చేసేటప్పుడు వాళ్ళని మనము ఎంకరేజ్ చేయాలండి. ఎందుకులే అది ఏమైనా చేసిద్ది అని కొంచెం ఏమైనా మనం భయపెడితే వాళ్ళు ఇంకా భయపడిపోతారు. వాళ్ళని ఇలాంటి విషయాల్లో మనము ఎంకరేజ్ చేసినప్పుడు చిన్నప్పటి నుండి ఇలాంటిలో ముందుండడానికి ట్రై చేస్తారు. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.